ఫ్రెష్గా మాట్లాడే సందేశమే ప్రాఫెసీ అంటే. ప్రాఫెసీ ఈజ్ మోర్ ఆఫ్ ఫోర్త్ టెల్లింగ్ అండ్ లెస్ ఆఫ్ ఫోర్ టెల్లింగ్. భవిష్యవాణి కాదు, అది దివ్యవాణి, దేవుని వాక్కు. అది భవిష్యత్తు వాక్కు కాదు. సో పీటర్ వెనెవర్ హీ సేస్ ప్రాఫెసీ, ప్రవచనం అన్నప్పుడు మీరు అక్కడ వాక్యం అని చదువుకోవాలి. ఏలయనగా వాక్యము ఎప్పుడు మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. పేతురు ఈ మాటలు రాస్తున్నప్పుడు 2వ పేతురు పత్రికలో ఆయన మనసులో ఉన్నటువంటి ఇమేజ్ ఏమిటంటే, ఆ రోజుల్లో మోటార్స్ లేవు, స్టీమ్ బోట్స్ లేవు, ఆ రోజుల్లో తెరచాప పడవలే ఉన్నాయి. పడవని ఒక గాలి వచ్చి అలా నెట్టుకుంటూ పోతుంటుంది. ఆ తెరచాప డైరెక్షన్ మారితే మనం ఏ ఊరు వెళ్ళాలో ఆ దరికి చేరుస్తుంది మనల్ని. నౌ పీటర్ వాజ్ టాకింగ్ అబౌట్ దట్. అంటే గాలి తోసుకెళ్తుంది, పడవ తనంతట తాను వెళ్ళలేదు, కానీ ఎటు వెళ్ళాలో నావికుడికి ఫ్రీడమ్ ఉంటుంది. మీరు అందుకనే బైబిల్ చదివినప్పుడు ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎలా ఉంటుందంటే, దావీదు తన స్టైల్లో రాస్తాడు, సొలొమోను తన స్టైల్లో రాస్తాడు, పేతురు తన స్టైల్లో రాస్తాడు, పౌలు తన స్టైల్లో రాస్తాడు. అందుకని మీకు పద్యభాగం కనపడుతుంది, గద్యభాగం కనపడుతుంది, ప్రోజ్ అండ్ పోయట్రీ రెండు కనపడతాయి. మీకు పారబుల్స్ కనపడతాయి, ప్రాఫెసీస్ కనపడతాయి, మీకు హిస్టరీ కనపడుతుంది, టీచింగ్ కనపడుతుంది. అందుకనే సాహిత్య ప్రియులు బైబిల్ని వాళ్ళకి చాలా ఇష్టం బైబిల్ అంటే. ఎందుకంటే అన్ని సాహిత్య ప్రక్రియలు ఒకే పుస్తకంలో కనబడతాయి. యు సీ ఆల్ ద జానర్స్ ఆఫ్ లిటరేచర్ ఇన్ ద బైబిల్, బికాస్ వితౌట్ ట్యాంపరింగ్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద రైటర్స్ ఆయన దోషరహితంగా రాయించుకున్నాడు. సో ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గాడ్. అందుకనే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అందుకని ఈ వాక్యానికి ఎవరైనా లోబడలేదనుకోండి, ఎవరికి లోబడినట్టు? దేవుడికే లోబడినట్టు. ఈ వాక్యానికి ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తించారనుకోండి, ఎవరికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు? దేవుడికే విరుద్ధంగా ప్రవర్తించినట్టు.